ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము దేవుని ప్రేమ, ఎనలేని ప్రేమ. నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, పాపినైన నా కోసరము మరణించిన ప్రేమ, పాపపు ఊబిలో పడి ఉండిన నన్ను పైకి లేవనెత్తిన ప్రేమ, తన చేజారిపోతున్నటువంటి నన్ను, పాపమునకు నరకమునకు పాత్రుడనైనటువంటి నన్ను క్షమించి నా కొరకు తన ప్రాణము పెట్టి నన్ను బ్రతికించిన ప్రేమ. ఇది ఎనలేని ప్రేమ, విలువ కట్టని ప్రేమ. కాబట్టి దేవుడు నా ఎడల తన ప్రేమను చూపి ఉన్నాడు. ఈ ప్రేమ శాశ్వతమైనది. యేసు క్రీస్తు నిజమైన దేవుడు. ఈయన ప్రేమ శాశ్వతమైనది. ఈయన చూపిన ప్రేమ నీకు ఎవ్వరును చూపలేరు, నాకు ఎవ్వరును చూపలేరు. దేవుని ప్రేమను నీవు పొందినట్లయితే లోకములోనిది నీకు ఏదీ అక్కరలేదు. సమస్తమును నీకు సమకూడి జరుగుచున్నవి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన నా కొరకు తన ప్రాణమునిచ్చిన దేవుడు, నా కొరకు సమస్తమును సమకూర్చిన దేవుడు. ఈ ప్రేమ ఎనలేనిది, కొలువలేనిది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోక సంబంధమైన ప్రేమలు కాదు గానే అవి శాశ్వతమైనవి కాదు. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. దేవుడు నా ఎడల తన ప్రేమను చూపి ఉన్నాడు. ఇది ఎనలేని ప్రేమ. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ విధముగా చెప్పగలుగుచున్నాను ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. మన కొరకు ఆయన ఏమై ఉన్నాడు? కట్టి ఉన్నాడు. అంటే విమోచన క్రయధనముగా తన స్వరక్తమిచ్చి మనలను కొని ఉన్నాడు. ఆ వెలను చెల్లించి ఉన్నాడు. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కలువరి సిలువలో యేసు క్రీస్తు మన కోసరము తన ప్రాణమును ఇయ్యకపోతే మనము వ్యర్థులమే. యేసుక్రీస్తుని కలిగి ఉన్నామనేటువంటి మనము ఇట్టి ప్రేమను ఎప్పుడూ కూడా మనము నెవరు వేసుకోవాలి. ఎందుకంటే ఈయన మన కొరకు విమోచన క్రయధనముగా తన స్వరక్తమునిచ్చి మనలను కొనకపోతే, వెలను చెల్లించకపోతే మనము మరణించేడి వారము. మనము ఎప్పుడూ నరకానికి పాత్రులముగా ఉండేవారము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. మనందరి కోసరము వెలను చెల్లించి ఉన్నాడు. అది ఎలాంటి వెల? వజ్రములతో మనలను కొనలేదు, బంగారముతో కొనలేదు, ధనధాన్యాదులతో కొనలేదు. తన సొంత రక్తమునిచ్చి విమోచనము, మన పాపముల నుండి మనలను విమోచించుట కోసరము తన రక్తమును ఇచ్చి మనలను కొని ఉన్నాడు. ఈ లోకములో ఒక మనిషిని కొనాలంటే ధనము కానీ, ఐశ్వర్యము కానీ, బంగారము కానీ ఇచ్చి మనము కొంటాము. కానీ ఈయన నా కోసరము తన స్వరక్తమునిచ్చి, పరిశుద్ధ రక్తమునిచ్చి విమోచన క్రయధనముగా నిన్ను నన్ను కొని ఉన్నాడు. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను మనము కలిగిన వారమైతే మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, కపటము లేనిదై ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. చెడ్డదానిని మనము అసహించుకొని మంచిదానిని మనము హత్తుకొని ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు వారి ప్రాణత్యాగమును నీవు గుర్తు చేసుకున్నట్లయితే
నీ ప్రేమ యేసు క్రీస్తు వలె నిష్కపటమైనదై ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువులను సహితము నీవు ప్రేమించి వారి రక్షణ కోసరము నీవు ప్రార్థన చేయాలి. చెడ్డదానిని నీవు అసహించుకోవాలి. చెడ్డది అనగా పాపము, వ్యభిచారము, విగ్రహారాధన, ధనాపేక్ష, లోక సంబంధమైన కామ, క్రోధ, మద, మత్సరములు అని చెడ్డవి కనుక వాటిని నీవు నేను అసహించుకొని మంచిదానిని మనము హత్తుకొని ఉండాలి. మంచిది అనగా మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. పరిశుద్ధముగా ఉండాలి. పాపము చేయకూడదు. మన శత్రువులను సహితము ప్రేమించి వారి రక్షణ కోసరము ప్రార్థన చేసిన ఎడల మనము మంచిదానిని హత్తుకొనిన వారముగా ఉన్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఎలాంటి ప్రేమను చూపి ఉన్నాడో అలాంటి ప్రేమను మనం మన ఇరుగు పొరుగు వారి మీద మనము చూపించాలి. ఎందుకంటే మనము ఈ లోక సంబంధముగా ఏమీ తీసుకొని పోము కనుక. యేసుక్రీస్తు వారు మన ఎడల ఎనలేని ప్రేమను చూపించి ఉన్నాడు. మన ఎడల తన ప్రేమను చూపి వెల్లడిపరిచి ఉన్నాడు. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. మన పాప విమోచన క్రయధనముగా తన స్వరక్తమిచ్చి మనలను కొనియున్నాడు కనుక దేవుని ప్రేమను మనము ఎరిగి ఆయన అడుగుజాడల్లో నడవాలి. మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డ దానిని అసహించుకొని, లోక సంబంధమైన తుచ్చమైన క్రియలను అసహించుకొని మంచి దానిని మనము హత్తుకొని ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.